నమస్కారం వైట్ ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి పేర్కొన్న బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటనలో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం వెంకటేష్ ను అరెస్టు చేసిన పోలీసులు వార్తల్లోని వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, పురోహితులు సురేష్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి, విగ్రహాల కళ్యాణి, లోక ప్రభాకర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం డిడి ఛానల్లో ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది. మేము ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం దీన్ని చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలను మనకి దీనిలో పాలు పంచుకుంటున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రధాని గారు టెలిఫోన్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అభినందిస్తున్నారు. అందువల్ల మనం అందరూ ముఖ్యంగా ఈరోజు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో మంచి విషయాలు మనకు తెలియపరిచారు. ఆధ్యాత్మిక విషయాలు కానీ, అలాగే క్రీడా రంగంలో మనం క్రీడా రంగంలో మన మహిళలకు ప్రతిభ కనపరించి మన ప్రపంచ కప్ తీసుకొచ్చారు. అలాగే అన్ని రంగాల్లో కూడా మనం ముందున్నాము. ముఖ్యంగా స్వదేశీ వస్తువుల్ని మనం వాడాలి. మన దేశ అభివృద్ధికి మనం తయారు చేసిన వస్తువులు మనమే వాడితే అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈ శీతాకాలంలో మన దేశంలోనే ఎక్కువ ప్రదేశాలు మంచుతో కూడిన పిక్నిక్ స్పాట్ ప్రదేశాలు ఉన్నాయి. హిమాలయాలు కానీ, అలాగే కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశాలను కూడా మనము బాగా అభివృద్ధి చేస్తున్నారు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. ఇవన్నీ కూడా మనం చూడాలి. మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలి. ప్రతి ఒక్కరూ ఈ చివరి ఆదివారం మన్ కీ బాత్ను చూడాలని నేను తప్పకుండా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం మనసులోని మాట, ప్రధాని గారి మోడీ గారి మనసులోని మాట కార్యక్రమం మా మండలంలో జరిగినది. దీన్ని మా మండల కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రధాన కార్యదర్శులు అందరూ వీక్షించడం జరిగింది. దీంట్లో మోడీ గారు ప్రత్యేకంగా క్రీడా ప్రతిభ వాళ్ళని గుర్తించి, వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళని భుజం తట్టి మన దేశానికి గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళని సత్కరించడం జరిగింది. అదే పక్షంగా మన హిందూ ధర్మం, హైందవ ధర్మం, మన రామాలయాన్ని జెండా ఆవిష్కరణ, ధ్వజస్తంభ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఇట్లు మన దేశానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రతి ఉన్నతమైన కార్యక్రమాన్ని మన మోడీ గారు జనాలకి తెలియజేసి మన దేశాన్ని అభివృద్ధి పాఠంలో నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1వ తేదీలలో గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మరియు ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు నమస్కారం. మీకు తెలుసు, గతంలో కొన్ని తుఫాన్లు వచ్చిన దానివల్ల మన రూరల్ మండలంలో ఈ వంకలు చెరువులు ఈతకెళ్లి 4 పిల్లలను పోగొట్టుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు దిత్వా తుఫాను మన రాష్ట్రంలోనూ ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కువగా ఉంది ప్రభావం. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లల్ని కాపాడుకుంటూ చెరువుల వద్ద గానీ, వాగుల వద్ద కూడా పోకుండా చూడాలి. అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం గానీ, బీజేపీ గానీ, జనసేన పార్టీ కూడా సభ్యులందరూ కూడా ప్రజలకి ఎక్కడ కష్టం ఉన్నా అందుబాటులో ఉంటూ
చేద్దాం. నేను మీ ఎమ్మెల్యేగా 24 hours ఈ 3 రోజులు ఎక్కడ పోకుండా మీ అందుబాటులో ఉంటా. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కానీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది గారికి కానీ, సెక్రటరీలకు కానీ అందరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి, మనం అందరూ గత కొన్ని రోజుల ముందు వచ్చిన తుఫాన్లు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నామో ఈ తుఫాను కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు లేకుండా పరిష్కరించాలని కోరుకుంటున్నా. మీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ మీ పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే. దిత్వా తుఫాన్ కారణంగా నవంబర్ 29 నుండి డిసెంబర్ 1వ తేదీ మధ్య తిరుపతి జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ పరిస్థితులను పర్యవేక్షిస్తుందని, ప్రభుత్వం తరపున ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, తుడా పరిధిలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తుడా చైర్మన్ డాలస దివాకర్ రెడ్డి కోరారు. తిరుపతి జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు. మీకందరికీ తెలుసు, రేపు తుఫాను భారీ ఎత్తున తిరుపతి జిల్లాకి ఒప్పునట్టు చూపిస్తుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని మనం చూస్తున్నాము, అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటట్టుగా ఉండాలని, ప్రజలందరూ చిన్న పిల్లలందరినీ కూడా ఇంటికే పరిమితం చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి ఈ తుఫాన్ పైన 24/7 పనిచేస్తున్నాము. టుడా చైర్మన్ గా నేను మీకు అందుబాటులో ఇక్కడే ఉంటాను. ఈ 2 రోజులు కూడా తిరుపతి వదిలి ఎక్కడికి పోను. మీకు ఎప్పుడు కూడా అన్ని వేళలో నేను సహాయంగా ఉంటాను. అదేవిధంగా అధికారులందరూ కూడా మీకోసం 24/7 వాళ్ళు కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఈ తుఫాన్ని మీరందరూ కూడా జాగ్రత్త తీసుకునేసి ఇంట్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ టుడా చైర్మన్ డాలర్ దివాకర్. తిరుపతి తుడా ఆఫీస్ పరిధిలో ఉన్న కచ్చప్పి ఆడిటోరియంలో న్యూస్ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఆడిటోరియంకు విచ్చేసిన ఎమ్మెల్యేకి అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కొన్ని సమస్యలను విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వారి సమస్యలను అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటనలో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం వెంకటేష్ ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటనలో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు వెంకటేష్ ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వెంకటేష్లు భార్య శిల్పకు వెంకటేష్ తో వివాహేతర సంబంధం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సి వెంకటేశ్వరు భార్య శిల్పకు ఎం వెంకటేష్ తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన భర్తపై ఆమె తన ప్రియుడితో కలిసి మే 16న వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం అనంతరం ఇద్దరు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసులు కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు. మొన్నటి రోజు పలమనేరు టౌన్లో ఇదివరకే 16 మే 2025 తేదీన సి వెంకటేశ్వర్లు కోతికుట్ట BSF కానిస్టేబుల్ తన భార్య నూనె వారిపరిచినటువంటి వెంకటేష్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ విషయం ప్రశ్నించినందుకు భర్తను చంపాలని అతని మీద వేడి నూనె శరీరం మీద పోసి అతను చావు బతుకులో ఉండగా తర్వాత ఈ వెంకటేశ్వరుని తీసుకొని వెళ్ళిపోయింది. దానిపైన స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి శిల్ప మరియు వెంకటేష్ ఇద్దరు పరారీలో ఉన్నారు. మొన్నటి దినం టెక్నికల్గా సమాచారం పెట్టుకొని ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వరులు ఇతను BSF కానిస్టేబుల్, కోతిగుట్ట ఇతని గ్రామము. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు, డ్యూటీలు కూడా చేసుకుంటున్నాడు. ఆమెకు ఇదివరకే వివాహం జరిగింది, ఆమెకు 3 పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఇతను వెంకటేశ్వరులు కూడా ఈ జరగడానికి వారం రోజుల ముందే వివాహం జరిగింది. ఆమె కూడా ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలి పేర్కొన్న బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి. పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటనలో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం వెంకటేష్ ను అరెస్టు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.